క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, లేవగానే ఎలా లేచారు? ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఆరోగ్యంగా ఉన్నారా? లేదా ఏదైనా సమస్యల గురించి దిగులు పడుతూ లేచారా? రాత్రంతా అసమాధానంతో కృంగిపోతూ ఏదైనా జీవితంలో వచ్చే చింత బాధ గురించి కలవరపడుతూ లేచారా? యేసయ్య ఈరోజు మీ కలవరాలన్నీ కొట్టివేయునుగాక, మీకు నెమ్మది సమాధానం దయచేయునుగాక. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి కదండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయాలు మన కొరకే, మన మేలు కొరకే ప్రభు ఈ వాక్యాలన్నీ వ్రాశాడు. ఈరోజు మన శుభవచనం కొరకు 122వ కీర్తనలోకి వచ్చామండి. యాత్ర కీర్తన 122వ సంకీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి ఎంత చక్కటి కీర్తన. ఇది దావీదు రాసిన కీర్తన అని శీర్షికలోనే ఉంది. ఈ కీర్తన ప్రాముఖ్యత ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం చూడండి, దావీదు కాలంలో మందిరం లేదు. ప్రత్యక్షపు గుడారంలోనే మందస్సం ఒక చోట ఉండేది. ఆ మందస్సం దగ్గర ప్రజలు కూడుకొని ప్రభువుని ఆరాధన చేశారు. ఆ స్థలానికే దావీదును పిలిచారంట. రా, దేవుని మందిరానికి వెళ్దాం రా, దేవునితో సహవాసం చేయటానికి వెళ్దాం రా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆనందిద్దాం రా అని ప్రజలు దావీదుతో అన్నప్పుడు దావీదు నేను సంతోషించి తిని అన్నాడు. దేవుని మందిరంలో మనకు దొరికే 5 అమూల్యమైన ఆశీర్వాదాలు దావీదు ఈ 122వ కీర్తనలో రాశాడండి. చాలా గంభీరమైన విషయాలు, చాలా శ్రేష్టమైన విషయాలు. ఇది మనం చాలా చక్కగా చదివితే ఎంతో దీవించబడతాం. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? చాలామంది ప్రశ్నిస్తారు, నేను దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? దేవుని మందిరంలో కూర్చోవటం వల్ల నాకేమైనా సంతోషం ఉందా? నా కుటుంబానికి ఏమైనా ఆశీర్వాదాలు దొరుకుతాయా? నేను దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? 5 కారణాలు చెప్తాను, చక్కగా విందాము. తర్వాత మీరు కూడా ధ్యానం చేయండి. విన్న ప్రతి మాట జీవితానికి అన్వయించుకోండి. దేవుని మందిరంలో మీరు వెళ్ళి ఈ 5 ఆశీర్వాదాలు అనుభవించాలని నా ఆశ, దేవుని ఆశ కూడా. చూద్దాం. మొదటి మాట చూడండి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు సంతోషం దొరికే స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరమే. దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? సంతోషం దొరికే చోటు. చూడండి, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు, నేను హృదయపూర్వకంగా నవ్వి దాదాపు 6 నెలలు అయిందండి, అసలు నా హృదయంలో నవ్వే లేదండి, నాకు అసలు నవ్వు అనేదే దూరం అయిపోయింది, నేను నవ్వటానికి నేను ఏమైనా చేయటానికి ఏమైనా మెడిసిన్ ఇస్తారా అని అన్నాడంట. దానికి మెడిసిన్ ఎందుకయ్యా? దానికి అసలు నీ కాడ ఓపీ డబ్బులు కూడా తీసుకోను, ఏం అవసరం లేదు. మన ఊర్లో సర్కస్ ఆడుతుంది కదా, సర్కస్కి వెళ్ళు, టికెట్ తీసుకొని సర్కస్కి వెళ్ళు. లోపలికి వెళ్ళగానే ఒక బఫూన్ కనపడతాడు. ఆ బఫూన్ చేసే విచిత్రమైన చేష్టలు చూస్తే నీకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది, బాగా నవ్వుకొని వస్తావంటే ఈ పేషెంట్ డాక్టర్తో అదిరిపోయే సమాధానం చెప్పాడండి. ఆ బఫూన్ ఎవరో కాదండి, నేనే అన్నాడంట. చూడండి, ఆ బఫూన్ నేనేనండి, నేను ఇతరులు నవ్విస్తాను కానీ నా హృదయంలో నవ్వు లేదండి. ఈ రోజుల్లో మానవుడి హృదయంలో సంతోషం లేదు. ఒకడు పైకి నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉంది, సంతోషం తొదొక వ్యసనం అయిపోయిందంట. కాబట్టి సంతోషం లేని మానవుడికి నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికే ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడితే, యేసు ప్రభుకి నీ హృదయాన్ని సమర్పించుకుంటే
ప్రభువా నా జీవితంలో ప్రవేశించి నాకు నిజమైన సంతోషం దయచేయని నువ్వు అడిగితే మన యేసయ్య ఎవరో తెలుసా? నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాను. ద్రాక్షావల్లి సంతోషానికి సాదృశ్యం. ఆయన మనలోకి వచ్చినప్పుడు, మనం ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో. కాబట్టి ప్రభువులో, దేవుని మందిరంలో మనకు దొరికే మొదటి ఆశీర్వాదం సంతోషము. రెండవది 4వ వచనంలో అంటాడు చూడండి, ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై. చాలామందికి కృతజ్ఞత అంటే తెలియదండి కదా. మనకు మేలు పొందుకోవటమే తెలుసు, కానీ పొందిన మేలుకు థ్యాంక్స్ చెప్పటం తెలియదు. దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నాడంటే అది కేవలం దేవుని కృపే కదండి. మనం ఈరోజు భూమి మీద సజీవ లెక్కలో ఉన్నామంటే, అపాయాలు తప్పించబడ్డాయి అంటే, బస్సు ఎంత దూరంలో పోద్దండి? బస్సు మనకి చాలా దగ్గరలోనే పోద్ది. నిద్రపోతా. ఇటీవల పేపర్లో ఈ వార్త నన్ను ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందో. మొన్న డ్రైవర్ గారు విజయవాడ నుంచి వినుకొండకి తీసుకొస్తున్నాడంట బస్సుని. హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. హార్ట్ స్ట్రోక్ వచ్చి శావలేపురం దగ్గరికి రాగానే ఆ మనిషి చనిపోతుంది. నేనైనా చనిపోవాలి, కానీ లోపల ఉన్న 40 మందిని జాగ్రత్త కాపాడాలని ఒక చెట్టుకు గుద్దాడంటండి. జాగ్రత్తగా తీసుకెళ్ళి చెట్టుకు గుద్ది తన ప్రాణం వదిలిపెట్టేశాడు. చూడండి ఎంతలో మానవ జీవితం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నందుకై దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఎన్నో మేలు చేస్తున్నావయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. 3వ మాట 5వ వచనంలో, అచ్చట న్యాయము తీర్చుటకై. దేవుని మందిరంలోకి వస్తే న్యాయం తీర్చబడుతుంది. లోకంలో నీకు ఎక్కడ అన్యాయం జరిగినా దేవుని మందిరంలో నీకు న్యాయమే జరుగుతుంది. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు నీతిగల న్యాయాధిపతి. బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడు ఆయన. ఆయన న్యాయం తీరుస్తాడు. మనుష్యులు అన్యాయం చేయొచ్చు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన న్యాయం తీరుస్తాడు, న్యాయము జరిగిస్తాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా ఉద్యోగంలో మేము ఎంతో అన్యాయంగా తొక్కివేయబడ్డామండి, పై అధికారులు మమ్మల్ని అన్యాయంగా తొక్కివేశారు. అయితే దేవునికి స్తోత్రం, ఒక అధికారి వచ్చాడు. ఎంత అద్భుతంగా అంటే, మేము ఏదైతే పొందలేమనుకున్నామో ఆ ప్రమోషన్ని ఆయన దేవుని మహాకృపలో మా పక్షాన న్యాయం చేసి మాకు ప్రమోషన్ తెప్పించాడండి అని చెప్తున్నాడండి సాక్ష్యం. నాకు ఎంత సంతోషం వేసిందో. దేవుని బిడ్డారా, దేవుని మందిరంకి వస్తే నీకు న్యాయం జరిగిద్ది, దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టే మనం రావాలి. 4వ మాట చూడండి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నెమ్మది దొరికే చోటు ఏదన్నా ఉందా ఈ లోకంలో? దేవుని మందిరమే. దేవుని మందిరంలోకి వస్తే ఎంత నెమ్మదో తెలుసండి, ఎంత ఆనందమో తెలుసా? మా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మన ఉపవాస ప్రార్థనకి చాలామంది బయట గ్రామస్తులు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎందుకో మందిరంలోకి రాగానే మేము నెమ్మది పొందుకున్నాం. దైవజనుడా, మేము నెమ్మది పొందుకున్నాం. మాకెంత నెమ్మది దొరికిందో ఈ మందిరంలోకి రాగానే. మా మందిరం ఏదో గొప్పదని చెప్పటం లేదండి. దేవుని మందిరానికి ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత అది. దేవుని మందిరంలో నెమ్మది దొరికింది. ఎన్ని సమస్యలతో నువ్వు ఉండి దేవుని మందిరంలోకి విశ్వాసంతో వస్తావో, యేసయ్య నీ హృదయానికి నెమ్మది ఇస్తాడు, నీ జీవితంలో నెమ్మది కలిగిన కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో నెమ్మది దొరుకుతుంది. ఆఖరి మాట చూడండి, దేవుని మందిరంలో ఏముందో తెలుసా? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. నువ్వు లోకంలో ఉండి వర్ధిల్లాలి అనుకుంటే లోకంలో వచ్చే ఘనత, లోకంలో వచ్చే ప్రమోషన్లు తాత్కాలికమైనవే. దేవుని మందిరంలో ఎవరైతే దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారో వారు లోకంలో కూడా కీర్తి ప్రతిష్టలతో దేవుడు నింపుతాడండి. దానియేలు దేవుని సన్నిధిలో వర్ధిల్లాడు కాబట్టే ప్రముఖమైన స్థానంలో దేవుడు దానియేలుని నిలబెట్టుకున్నాడు. యోసేపు దేవుని సన్నిధిలో వర్ధిల్లాడు కాబట్టే ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానంలో వర్ధిల్లేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి అభివృద్ధి, వర్ధిల్లుట, ఆశీర్వాదం దేవుని మందిరంలో ఉంది. ఈ 5 అనుభవాలు ఈ ఉదయకాలం ఈ వాక్యం చూస్తున్న
మనందరికీ ప్రభు దయచేనుగాక. దేవుని మందిరాన్ని ప్రేమించండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుని ఆత్మతో నడిపించబడుతున్న సంఘం, శ్రేష్టమైన వాక్యము, ఆత్మతో కూడినటువంటి స్తుతి ఆరాధనలు, దేవుని బిడ్డల ప్రేమ సహవాసం మీరు కోరుతున్నట్లయితే రండి. దేవుడు ఖచ్చితంగా ఈ CBCలో మిమ్మల్ని 5 ఆశీర్వాదాలతో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మమ్మల్ని దర్శించి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు ఉదయం ఎంతమంది అయితే ఈ శుభవచనం చూస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ICUలో ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. ఈరోజు ఎంతమంది మీ బిడ్డలు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్నారో దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలు కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు కారులో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, బిడ్డలు వెళ్తున్న ప్రయాణాలన్నింటిలో క్షేమాన్ని, కృపను దయచేయండి. అయ్యా తండ్రి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాన్ని దీవించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. అయ్యా నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భములు తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. కోర్టు సమస్యల చేత ఎవరైతే నలిగిపోతున్నారో వారి సమస్యలకు పరిష్కారం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. వారి చదువులో విశేషమైన జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్స్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి అయ్యా. ఎవరు ఏ అవసరతల్లో ఉండి చూస్తున్నారో నీ బిడ్డల కుటుంబాల్లో ఎక్కడైనా అసమాధానం ఉంటే సమాధానం దయచేయండి. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం తండ్రి, వారి పరిస్థితులన్నింటిలో కూడా చాలిన దేవుడుగా ఆశీర్వదించి మీ మందిరంలో ఉన్న మేలు చేత ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని, కృపతో నింపమని, ఈ శుభవచనం మా అందరి జీవితాలకు, CBC పరిచర్లకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, చర్చ్ పరిచర్ల కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియులారా, ఈరోజు మంగళవారం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏ జాతి, కులము, మతము, డినామినేషన్ భేదాభిప్రాయాలు ఏమి లేకుండా దేవుని సన్నిధికి రండి. దేవుని మందిరాన్ని ప్రేమించరండి. దేవుడు ఈరోజు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.